నెల్లూరు జిల్లా కావలి తుమ్మలపెంట రోడ్డుకు మోక్షం, నిర్లక్ష్యానికి అంతిమయాత్ర అంటూ కావలి పట్టణం నుంచి తుమ్మలపెంట వరకు భారీ ర్యాలీ. తుమ్మలపెంట రోడ్డుకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. వేల సంఖ్యలో భారీగా తరలివచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి కాకముందే కావలిలో పరుగులు పెడుతున్న అభివృద్ధి. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కామెంట్స్. కావలి రూరల్ కి ఇది పండుగ రోజు. వరుణదేవుడు రోడ్డు శుభ్రం చేసి మనకు స్వాగతం పలికారు. గత 5 ఏళ్లలో అనేక ఇబ్బందులు పడ్డారు. గెలిచిన వెంటనే రోడ్డు పూర్తి చేస్తామని చెప్పా. మహిళా మనుల చేత ఈ రోజు శంకుస్థాపన చేశాం. ఒక్క పిలుపుతో నియోజకవర్గం మొత్తం నాయకులు, కార్యకర్తలు సంఘీభావంగా వచ్చారు. రోడ్డు, నీటి సౌకర్యాలు ఉన్న ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. 2018లోనే లోకేష్ ఈ గ్రామానికి వచ్చారు. అప్పుడే రోడ్డు వేసేందుకు అనుమతి ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి జలగా 5 ఏళ్లు ప్రజల రక్తం తాగాడు. ఈ రోడ్డు నిర్మాణానికి ప్రతాప్ రెడ్డి కమిషన్లు అడిగారు. గ్రావెల్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. కాంట్రాక్టర్లు భయపడిపోయారు. అదే కాంట్రాక్టర్ చేత ఇదే రోడ్డు నిర్మాణం చేపిస్తున్నాం. గాంధీ జయంతి అల్లూరు రాజుపాలెం రోడ్డు ప్రారంభిస్తాం. బుచ్చి రోడ్డు నిర్మాణం జరుగుతుంది. 2024 పూర్తయ్యేలోపు రోడ్డు పూర్తి చేస్తాం. డబ్బు నేను పెడతా అని కాంట్రాక్టర్ కి చెప్పా. డిసెంబర్ 31 అర్ధరాత్రికి కేక్ కట్ చేసి ఇక్కడ రోడ్డు ప్రారంభిస్తాం. కావలిని కాపు కాస్తాం. ప్రజలతో ఉన్న నేను లోకల్. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రారంభమైంది. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడికి వస్తారు. ఫిషింగ్ హార్బర్ వల్ల మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు వస్తాయి. కావలిని ప్రతాప్ రెడ్డి కరప్షన్ గా మార్చారు. నేను కనకపట్నంగా మారుస్తా. ఫిషింగ్ హార్బర్, ఎయిర్పోర్టు, రామాయపట్నం పోర్టుతో కావలి పారిశ్రామిక క్యారిడార్ గా మారబోతోంది. కాబట్టి రోడ్డుని మళ్ళా డిసెంబర్ 31వ తేదీ రాత్రి 12 గంటలకి 2024 సంవత్సరానికి స్వస్తి పలుకుతూ 2025కి నాంది పలుకుతూ స్వాగత సత్కారాల మధ్య, కోలాహలటాల మధ్య, డాన్స్ బేబీ డాన్సుల మధ్య, డీజేల మధ్య ఈ రోడ్డుని బీచ్ రోడ్డుగా నామకరణం చేస్తూ ఈ తుమ్మలపెంట రోడ్డుని మనం ప్రారంభించాలి. దానికి ఆ ధైర్యం, ఆ మనోధైర్యం ఆ కాంట్రాక్టర్కి రావాలని మనందరం కూడా కోరుకుని ఆ కాంట్రాక్టర్ అప్పటికి పూర్తి చేసే విధంగా మనందరం కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని, ఈ పాదయాత్ర నిర్విఘ్నంగా జరిగేందుకు తోచుకోకుండా అందరూ కూడా ఒకరి వెనక ఒకరు నడిచి అందరం కూడా సంఘీభావం చెబుదామని కావలి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి క్రమశిక్షణకి మారు పేరు, మాటకి విలువిచ్చేటువంటి పేరు. 7:30 కంటే 7:30కే జనాలు వచ్చారంటే అది క్రమశిక్షణ, తెలుగుదేశం యొక్క గొప్పతనం అని కూడా అందరి కార్యకర్తలను కూడా అభినందిస్తూ, ఇటువంటి స్ఫూర్తి, ఇటువంటి ఆలోచన, ఇటువంటి విధానం మీలో ఉన్నంత కాలం నిరంతరం కూడా కావ్య కృష్ణారెడ్డి మీకు సేవకుడుగా పనిచేస్తాడని కూడా మీకు అందరూ కూడా హామీ ఇస్తూ ముగిస్తున్నారు. దయించి తోసుకోవద్దు, దయించి షేక్ హ్యాండ్లు వద్దు ప్లీజ్, దయించి. క్లాప్స్ మధ్య ఆడవాళ్ళు రిబ్బన్తో అది లాగండమ్మా, లాగండి, లాగించండి, ఆ తాడు లాగండి, తాడు నిర్లక్ష్యానికి హలో హలో రామకృష్ణ బాబు, రామకృష్ణ అమ్మాయి కాదు, అమ్మాయి కాదు. నమస్కారం. కావలి రూరల్ మండలం పండుగ ఈరోజు మనందరికీ కూడా ఒక పండుగ. ఒకటి అభివృద్ధి ప్రదాత, మన ఆరాధ్య దైవం, మన రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర అభివృద్ధిని నిరంతరం కూడా కాపు కాసుకుంటూ ముందుకు నడుపుతున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులై మొట్టమొదట 1995 సెప్టెంబర్ 1వ తేదీన
హైదరాబాద్ నడిబొడ్డున రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ రోజు 29 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30వ సంవత్సరంలో అడుగు పెడుతున్న రోజు పైన వరుణ దేవుడి ఆశీస్సులతో ఈ రోజు మనందరికీ కూడా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రకృతి మనకు కలిగిస్తూ ఇన్ని సంవత్సరాల అన్నగారి పాలెం తుమ్మలపెంట మన్నకి తిన్న ఆమగారి తిన్న తాళపాలెం వాసులు పడ్డ బాధలకు ఆ వరుణ దేవుడు రోడ్డంతా కూడా శుభ్రం చేసి మనం నడుస్తుంటే దుమ్ము లేకుండా చేసి ఈ రోజు మనకి దేవుడు ఆశీర్వదించాడు. అమరావతిలో ఆ దేవుడు ఉంటే పైన వరుణ దేవుడు ఈ రోజు మనకు స్వాగత సత్కారాలు కల్పించాడు. మీ బాధ మీరు పడ్డ 10 సంవత్సరాల నుంచి మీరు పడ్డ బాధలు కావలి శాంతి కాముకులు కావలి ప్రజలు అభిమానం తెచ్చిన వాళ్ళే తప్ప అసూయ లేనటువంటి మన కావలి గడ్డ 100 సంవత్సరాల నుంచి నష్టం పొందుతున్నా ఇబ్బందులు పడుతున్నా ఇబ్బందులు చూశారే తప్ప ఏ ఒక్క రోజు కూడా ఎమ్మెల్యేలు నిలేసినారు కాదు, కాన్స్టిట్యున్సీ కాదు కావాలి. అన్ని బాధలు మీరు అనుభవించారు. ఎలక్షన్ ముందు మీకు చెప్పా, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను ఈ రోడ్డుని 3 రోజుల్లో బిగిన్ చేస్తానని చెప్పా. కానీ 3 నెలలు పట్టింది. ఎందుకంటే ఒక రాక్షస సంహారం జరిగినప్పుడు రాక్షసుడైన ప్రతిపక్ష నేతను సాగినప్పుడు అతను చేసిన దుర్మార్గాలన్నింటినీ కడుక్కోవడానికి నాకు ఇప్పుడు టైం పట్టింది. ఇప్పటి వరకు ఆ మహానుభావుడు వాళ్ళు జరిగిన నష్టాలన్నింటినీ పూడ్చుకుంటూ ఈ రోజున మహిళా మనుల చేత ఈ రోజున ఈ రోడ్డు శంకుస్థాపన చేశాం. అందుకే ఈ 10 సంవత్సరాల నుంచి మీరు పడ్డ కష్టం మేము కూడా పడాలి, దీని యొక్క కష్టం యొక్క విలువ మాకు కూడా తెలియాలి. ఇన్ని సంవత్సరాలు పడ్డ కష్టానికి సంఘీభావంగా మేము కూడా అదే రోడ్డు మీద కలిసి మీరు ఎన్ని కష్టాలు పడ్డారో మేము కూడా అర్థం చేసుకోవాలని ఆలోచనతో ఈ రోజున దశాబ్దాల కాలం నుంచి నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ రోడ్డుకి అంతిమ యాత్రగా సాగనంపుతూ ఇక నుంచి రాబోయే మంచి రోజులను చెప్పేదానికే ఈ రోజున ఈ కార్యక్రమానికి కావలి నియోజకవర్గంలో ఉన్న అన్ని మండల నాయకులు పట్టణ నాయకులు అందరూ కూడా మీకు సంఘీభావం చెప్పడానికి వచ్చారు. అంటే మనందరం కూడా అన్నదమ్ములాగా కలిసి ఉన్నాం. మనందరం కూడా ఒకరికొకరు సహకరించుకోవాలి. ఈ నియోజకవర్గం ఒకే నాయకత్వంలో పనిచేయాలి. ఈ రోజు ఒక్క పిలుపునిస్తే ఈ రోజు అన్ని మండలాల నుంచి పట్టణం నుంచి వచ్చి ఇది మాకు సంబంధించిన రోడ్డు కాదేనా అని తెలిసినప్పటికీ కూడా మీరు పడ్డ బాధలు మీరు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని సరిచేసి ఈ రోజున మీకు సంఘీభావం చెప్పడానికి వచ్చిన అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఆలోచించండి, ఒక గ్రామం అభివృద్ధి జరగాలంటే రోడ్లు విస్తరణ జరగాలి. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే నీటి సౌకర్యం కావాలి. ఎక్కడ నీటి సౌకర్యం ఉంటుందో అక్కడ ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఎక్కడ రవాణా సౌకర్యం, ట్రాన్స్పోర్ట్ సౌకర్యం, రోడ్డు సౌకర్యాలు ఉంటాయో అక్కడ ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ రోజున మనకు శ్రీరాముడైనటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలకు మనం శ్రీకారం చుట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నాడు ఇదే గ్రామానికి నారా లోకేష్ బాబు గారు 2018వ సంవత్సరంలో ఇక్కడికి విచ్చేశారు. ఆ రోజున ఈ రోడ్డుని నిధులు మంజూరు చేయడం జరిగింది. దురదృష్టం, ప్రజలు రాక్షసుడైన జగన్కి పట్టం కట్టారు. మరో రాక్షసుడైన ప్రతాప్ కుమార్ రెడ్డి కావలకు వచ్చాడు. అతను రాక్షసుడైతే ఇతను జరగా కావాలని పూడ్చి మొత్తం తాగాడు తప్ప ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి నోచుకోవాల. నిధులు మంజూరయ్యాయి, కాంట్రాక్టర్లు బెదిరించారు. కాంట్రాక్టర్ని మట్టి కావాలంటే డబ్బు కట్టమన్నారు, కమిషన్లకు ఇవ్వమన్నారు. కాంట్రాక్టర్లు పరిగెత్తారు. నేను ఇదే చెప్తున్నా మీ అందరి తరఫున, మీ అందరి సేవకుడుగా నాడు చెప్పా, నేను కావాలని కాపు కాస్తాను అని.
కోడి పిల్లల్ని కోడి పెట్ట రెక్కల కింద ఎలా దాచిపెట్టుకునే ఇచ్చిన మాట మీద నిలబడి నేను లోకలని కూడా చెప్పా. లోకలని ఉన్నా, నిరంతర ప్రజలతోనే ఉన్నా, నిరంతర ప్రజల కోసమే పని తెప్పిస్తూ అదే కాంట్రాక్టర్ని వైసీపీలో ఏ కమిషన్లు అయితే అడిగాడో గత ఎమ్మెల్యే అదే కాంట్రాక్టర్ చేత ఈ రోజు మనం వర్క్ చేపిస్తున్నా. అప్పుడు ఎందుకు చేపించలేకపోయాడు? ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? కాంట్రాక్టర్ మార్చలా, అదే కాంట్రాక్టర్ పిలిచా, మీరు చేస్తారా లేదా? మా కావాలా, మీకేం కావాలి? గ్రావెల్ కావాలా? ఎత్తుకోండి. మీ ఇంటికో మా ఇంటికో కాదు, మా ప్రాంత ప్రజల రోడ్డు కోసం చెరువులో ఉండే గ్రావెల్ ఎత్తుకోవడానికి నేను నిలబడతా, మీరు రోడ్డు వేయండి అని చెప్పా. అదేవిధంగా ఏదైనా ఇబ్బందులు వస్తే ఒకటి రాష్ట్రంలో అభివృద్ధి పదార్థ అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈరోజు. 1995 సెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాద్ గడ్డ మీద ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర డెవలప్మెంట్ కోసం నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజుకి 29 సంవత్సరాలు పూర్తవుతున్న రోజున అదే స్ఫూర్తితో, అదే అకుంఠిత దీక్షతో కావలి నియోజకవర్గంలో ఈరోజు తుమ్మలపెంట రోడ్డుకి శంకుస్థాపన మహిళల చేత ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున దశాబ్దాల కాలం నుంచి ఈ రోడ్డు నిర్లక్ష్యానికి గురైంది. రాజకీయ నాయకుల నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ రోడ్డుకి ఈ రోజుతో అంతిమయాత్రను పెట్టాం. ఈ అంతిమయాత్రలో దీన్ని పూర్తి చేసి 4 నెలల కాలంలోనే ఈ సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన మళ్ళా ఈ రోడ్డుని 30 అడుగుల రోడ్డుగా వేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అంకితం చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అధికారుల నిర్లక్ష్యాల మధ్య, కాంట్రాక్టర్ల బెదిరింపుల మధ్య, కాంట్రాక్టర్లు లంచాలు అడిగిన మధ్య కాంట్రాక్టర్లు భయపడిపోతే, ఆ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు భయపడితే ఈ కాంట్రాక్టర్లకి ఈ రోజున మేము రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించి మీకు అండదండలుగా ఉంటాం, ప్రోత్సహిస్తాం, అన్ని విధాల మీకు సహకరిస్తామని చెప్పిన మీదట వైసీపీలో పాడిన టెండర్ తీసుకున్న కాంట్రాక్టరే ఆ గవర్నమెంట్లో వర్క్ చేయలేదు, ఈ గవర్నమెంట్లోకి వచ్చి మళ్ళీ వర్క్ చేస్తున్నాడంటే దీన్ని బట్టి అర్థమవుతుంది గత గవర్నమెంట్లో కాంట్రాక్టర్ దోచుకునే ప్రభుత్వం, ఈరోజు కాంట్రాక్టర్ని హక్కును చేర్చుకునే ప్రభుత్వం ఇది. అందుకోసమే కాంట్రాక్టర్ ముందుకు వచ్చాడు. ఈ రోడ్డును కూడా పూర్తి చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. కావలి నియోజకవర్గంలో కావలి అంబేద్కర్ నగర్ దగ్గర నుంచి కూడా తుమ్మలపెంట నడిబొడ్డు వరకు ఒక పండుగ వాతావరణం, వేలాది మంది జనంతో, మరి ఆ భూమాత ఆశీస్సులతో, నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు 9 కిలోమీటర్ల పాదయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. 10 సంవత్సరాల నిరీక్షణ, 5 సంవత్సరాల నరక యాతన పడి, ఎన్నో వందల వాహనాలని తిరగబడి, అదేవిధంగా ఒక 2-3 దాకా మరణించి ఎంతోమంది అబాసుపాలైనటువంటి ఈ రోడ్డుకి ఎలక్షన్ ముందు హామీ ఇచ్చిన మేరకు వచ్చిన వెంటనే ఈ రోడ్డుకి శంకుస్థాపన చేస్తాను, ఈ రోడ్డు డబుల్ రోడ్డు వేస్తానని చెప్పి మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ఈ రోజున సెప్టెంబర్ 1న మరి మహిళల చేత శంకుస్థాపన చేయడం జరిగింది. నాయకుడు అంటే ఇలా ఉండాలి అని, సరైన నాయకుడు ఉంటే రాజు బాగుంటే ఆ రాజ్యం బాగుంటుందని చెప్పి ఈరోజు తెలియపరిచారు. వచ్చిన వారం రోజులకే కావలి ముసునూరు రోడ్డు 4 సంవత్సరాల నుంచి వెయ్యలేని పరిస్థితుల్లో ఉన్న అసమర్థుల నాయకత్వంలో వారం రోజుల ఆ రోడ్డు వేసి కావలికి ఒక చరిత్ర సృష్టించాడు. అదేవిధంగా రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేని విధంగా 100 అడుగుల ఎత్తులో జెండాని స్థాపించి నేను నా ఊరిని ప్రేమించాలి, నా రాష్ట్రాన్ని ప్రేమించాలి, ఈ గాలి నీరు ఈ తిండి తిన్నటువంటి ఈ నా భూమికి నేను ఇక్కడే సంపాదించి ఇక్కడే పెరిగి ఇక్కడే అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి మంచి ఆలోచనతో శిల్పి పాయింట్గా చేసిన కార్యక్రమం రాష్ట్ర స్థాయిలో ఎక్కడా లేదు. అదేవిధంగా చెప్పిన మాట ప్రకారం ఈరోజు గెలిచిన 60 రోజులకే తుమ్మలపెంట రోడ్డుకు శంకుస్థాపన చేసి ఒక చరిత్ర సృష్టించాడు. రాను రాను కూడా మరి కావలి శాసనసభ నాయకత్వంలో ఆ రోజు పోతులూరి వెంకట గారు చెప్పినట్టుగా కావలి కనకపట్నం అవుతుందానికి ఇది ఒక మరి భాషగా నిలుస్తుందని చెప్పి ఇంత మంచి కార్యక్రమాల్ని చేస్తూ మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పుకునే విధంగా గౌరవంగా మమ్మల్ని అన్ని కాలర్ ఎత్తుకొని తల ఎత్తుకునే విధంగా చేసినందుకు మా దొగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి చేతులు జోడి నమస్కరిస్తూ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమంలో ఈ పండుగ వాతావరణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరున శిరస్సు మంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.